హెర్నియా హెర్నియా అంటే ఏంటి? సో బేసిక్గా మన శరీరంలో మన అబ్డామినల్ వాల్ అంటాం కదండి, దాంట్లో ఎక్కడైనా చిన్న వీక్నెస్ డెవలప్ అయితే, ఆ మజిల్స్లో వీక్నెస్ డెవలప్ అయితే లోపల ఉండే పెరిటోనియం సైడ్ అంటే పేగుల సైడ్ ఉండే పేగులు కానీ ఒమెంటం కానీ ఆ వీక్నెస్ ద్వారా ఎక్కడైతే బయటకు మన ప్రొట్రూడ్ అవుతుందో దాన్ని హెర్నియా అంటాం. సో బేసిక్గా మనకి అబ్డామినల్ వాల్ లోపల ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుంది. మనం దగ్గినా తుమ్మినా లేదా ఏదైనా పని చేసుకున్నప్పుడు వంగినా సో అబ్డామిన్ పైన ప్రెషర్ అనేది, అబ్డామిన్ లోపల ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఎక్కడైతే మనకి అబ్డామినల్ వాల్లో వీక్నెస్ అంటూ డెవలప్ అయితే ఆ వీక్ స్పాట్లో నుంచి లోపల ఉండే కంటెంట్స్ గ్రాడ్యువల్గా, అంటే సడన్గా అవ్వకపోవచ్చు, క్రమేణా అవి కొంచెం ప్రొట్రూడ్ అవుతూ పోయి అది కాస్త ఒక టైంలో పెద్దగా కనిపిస్తుంది. దాన్ని హెర్నియా అంటాం. సో మనకి వీక్ స్పాట్స్ అన్నప్పుడు ఏంటి, మనకి 2 రకాల హెర్నియాస్ ఉండొచ్చు. ఒకటి ఎక్స్టర్నల్ హెర్నియాస్ అంటే బయట పక్క మనకు కనిపించేవి. సో ఎస్పెషల్లీ గజ్జల్ రీజియన్లో అంటే ఇంగ్వైనల్ రీజియన్స్ అంటాం. అక్కడ కామన్గా మగవాళ్ళకి కానీ కొంత ఆడవాళ్ళకి కూడా అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అది కాకుండా బొడ్డు దగ్గర అంటే అంబలికస్ రీజియన్ అంటాం, అక్కడ కూడా మనకి చాలా కామన్గా ఈ వీక్నెస్ అనేది తెలుస్తుంది. లేదా ఇంతకుముందు ఏదైనా ఆపరేషన్ చేయించుకున్నారు, సపోజ్ ఎక్కువగా మన ప్రాంతంలో సిజేరియన్ సెక్షన్ చేయించుకుంటారు ఆడవాళ్ళు. సో ఆ గాయాలు మానప్పుడు పూర్తిగా 100% స్ట్రెంగ్త్గా లేకుండా ఉంటే, లేదా హీలింగ్ టైంలో సరిగ్గా హీలింగ్ అవ్వకుండా ఉంటే అది వీక్ స్పాట్ అవుతుంది. అదే కాదు, ఏదైనా మేజర్ ఆపరేషన్స్ చేయించుకుంటారు, ల్యాప్రాటమీ, ఏదైనా సడన్గా ఎమర్జెన్సీస్ కోసం చేయించుకుంటారు ఎవరన్నా, వాటిల్లో కూడా హెర్నియాస్ వచ్చే అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా వెలుపలకంటే బయట సైడ్కి వచ్చే హెర్నియాస్ అంటే ఎక్స్టర్నల్ హెర్నియాస్ అంటారు. ఇదే కాకుండా రేర్గా ఇంకా బ్యాక్ సైడ్ లంబార్ రీజియన్లో రావడం, ఫెమరల్ రీజియన్లో రావడం, ఇటు కూడా ఉంటాయి. సో అది ఒక ఆస్పెక్ట్ ఆఫ్ హెర్నియాస్. రెండవది వచ్చేసి ఇంటర్నల్ హెర్నియాస్ అంటే లోపల పక్క ఎక్కడైతే మన పేగులు ఒమెంటం ఫ్యాట్ అన్నీ ఉంటాయో అక్కడ కూడా అకేషనల్గా కొన్ని ఏరియాస్లో ఈ ఇంటెస్టైన్స్ పోయి హెర్నియేట్ అయ్యి సెటిల్ అవుతాయి. ఇది కనుక్కోవడం చాలా కష్టం. బయటకంటే మనం కనిపిస్తుంది, చూస్తామని తెలుస్తుంది, లేదా డాక్టర్ దగ్గరికి పోతే ఎగ్జామిన్ చేస్తే తెలుస్తుంది. ఈ ఇంటర్నల్ హెర్నియాస్ అనేది చాలా ప్రాబ్లం. దాంట్లో ముఖ్యంగా మనకు కామన్గా తెలిసేది డయాఫ్రమాటిక్ హెర్నియాస్. అంటే ఈ ఒక పొర ఉంటుంది మనకి స్టమక్కి, అంటే అబ్డామిన్కి చెస్ట్కి మధ్యలో ఒక మజిల్ వాల్ ఉంటుంది, దాన్ని డయాఫ్రమ్ అంటాం. అది మనం ఊపిరి తీసుకున్నప్పుడు కదులుతూ ఉంటుంది, దాని ద్వారా మనకి ఊపిరి తీసుకున్నదానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఆ మజిల్లో కానీ వీక్నెస్ డెవలప్ అయితే దాన్ని మనం డయాఫ్రమాటిక్ హెర్నియాస్ అంటాం. అది కాకుండా ఇంకా కూడా ఇంటర్నల్గా అక్కడక్కడ కొన్ని ఎంటీ స్పేసెస్లో బవల్ పోయి అక్కడ హెర్నియేట్ అయ్యి అక్కడ ఆగిపోతుంది. సో వీటిని కూడా ఇంటర్నల్ హెర్నియాస్ అంటాం. ఇవి కనుక్కోవడం కొంచెం కష్టం, కానీ మనం ఏదైనా క్రానిక్ పెయిన్ అబ్డామిన్ అంటే రిపీటెడ్గా పెయిన్ వస్తుంది, ఏదో తెలియని ఒక డిస్కంఫర్ట్ ఉంది, లేదా రిపీటెడ్గా వామిటింగ్స్ అవుతున్నాయి, తిని వెంటనే వామిటింగ్ అవుతుంది, ఇట్లాంటి కంప్లైంట్స్ ఏదైనా ఉంటే మనం ఒకసారి ప్రాపర్గా సిటీ స్కాన్ కానీ చేసి చూడగలిగితే ఇట్లాంటి ఇంటర్నల్ హెర్నియాస్ కూడా ఏమన్నా ఉంటే మనకి బయటపడుతుంది. సో బేసిక్గా ఏ హెర్నియా కానీ, వెదర్ ఇట్ ఇస్ ఎక్స్టర్నల్ హెర్నియా కానీ ఇంటర్నల్ హెర్నియా కానీ, ఒక్కసారి హెర్నియా అంటూ డయాగ్నోసిస్ అయితే అది ఖచ్చితంగా మనం దాన్ని రిపేర్ చేసుకుంటేనే సరిపోతుంది. రిపేర్ చేయించుకోకపోతే ఈ పేగులు అనేవి ఆ చిన్న రంధ్రంలో చిన్న డిఫెక్ట్లో నుంచి ప్రొట్రూడ్ అయినప్పుడు అవి అక్లూడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. ఎప్పుడైతే పేగు అక్లూడ్ అయిపోతుందో దాని బ్లడ్ సప్లై తగ్గిపోతుంది, లేదా ఆ పేగు కుళ్ళిపోతుంది. సో అప్పుడు అది మనకి ఖచ్చితంగా చాలా పెద్ద డేంజర్ అవుతుంది. సో పేగు కుళ్ళిపోవడం, అక్కడ రంధ్రం పడిపోవడం, దాని ద్వారా ఫీకల్ మ్యాటర్ అంటే పేగు లోపల ఉండే కంటెంట్స్ బయటికి రావడం, అది చాలా లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్ అయిపోతుంది. సో హెర్నియా అనే మాట ఎప్పుడైనా మీకు డయాగ్నోస్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు సర్జన్స్ని కలవాలి, దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అనేది చేయించుకోవాలి.